హలో ఫ్రెండ్స్, నేను రాజు. కొన్ని సినిమాల గురించి మాట్లాడుకొని వేస్ట్, కానీ కొన్ని సినిమాల గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అలా రీసెంట్గా చూస్తే చావా మూవీ. ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా. ఈ సినిమాను చాలామంది విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. ఇక రీసెంట్గా ఒక సినిమా రాబోతుంది, అది కోర్ట్. నిన్ననే సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అందుకే ఆ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఖచ్చితంగా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ చూడగానే చాలా చాలా నచ్చింది. ఈ ట్రైలర్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో కోర్టు డ్రామాలు చాలా తక్కువ, కానీ వచ్చినవన్నీ సూపర్ హిట్స్. అలా చూస్తే రీసెంట్గా వకీల్ సాబ్ కానీ, అలాగే నాంది అల్లరి నరేష్ నాంది కానీ, గతంలో ప్రతిధ్వని కానీ, లేదా మెగాస్టార్ చిరంజీవి గారి న్యాయం కావాలి కానీ, ఇలాంటి కొన్ని కోర్టు చుట్టూ తిరిగే కథలు ఉన్నాయి. అవన్నీ కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. అలా ఇప్పుడు వస్తున్న సినిమా కోర్టు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఒక తమిళ్ మలయాళ సినిమాల గురించి మనం ఎలా మాట్లాడుకుంటాం, నిజంగా వాళ్ళు మాత్రమే తీయగలరు. మన దగ్గర అలాంటి స్టఫ్ లేదా అలాంటి సినిమాలు తీయడానికి మన దర్శకులు ఎందుకు ముందుకు రారు అనిపిస్తుంటుంది కదా. నాకు ఈ కోర్టు ట్రైలర్ చూసిన తర్వాత అదే అనిపించింది. ఇక ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నాని ఒక కొత్త డైరెక్టర్ను పరిచయం చేస్తున్నాడు. అలాగే హీరో హీరోయిన్ ఇద్దరు కొత్త వాళ్ళే. ఇక మెయిన్ క్యారెక్టర్స్లో మనకు కనబడుతుంది శివాజీ, అలాగే సాయి కుమార్. ముఖ్యంగా ఈ సినిమాలో లాయర్ పాత్రలో మనకు ప్రియదర్శి కనబడుతున్నాడు. సో ఈ సినిమాకి మెయిన్ లీడ్ ప్రియదర్శి. ఇక ఈ సినిమా కంటెంట్ విషయానికి వస్తే, గతంలో విచారణ అనే ఒక సినిమా వచ్చింది తమిళ్లో. ఆ సినిమా చాలా చాలా బాగుంటుంది. ఆ సినిమాకు నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అలాగే ఈ కంటెంట్ చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఆ కథ కూడా అక్రమ కేసులు బనాయించి కొంతమంది జీవితాలతో ఎలా ఆడుకుంటారు అనేది ఆ విచారణ కథ. ఎగ్జాక్ట్లీ నాకు అలాంటి కంటెంటే కనబడుతుంది. కానీ ఒక పెద్దింటి అమ్మాయిని ఒక పేదింటి అబ్బాయి లవ్ చేస్తే, ఆ తండ్రి ఈ అబ్బాయిపై అక్రమ కేసులు బనాయించి, ముఖ్యంగా పోక్సో కేసులు బనాయించి, అతన్ని జైలు నుంచి బయటకు రాకుండా ఎలా ప్రయత్నం చేస్తాడో, తన కూతుర్ని ప్రేమించిన పాపానికి ఏ విధంగా అతని కెరియర్ని, అతని జీవితాన్ని నాశనం చేస్తాడనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని నేను అనుకుంటాను. అయితే ఆ కుర్రాన్ని బయటకు తీసుకురావడానికి ప్రియదర్శి లాంటి ఒక లాయర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు అంటే, అక్రమ కేసులు బనాయించిన ఆ అబ్బాయిని బయటకు తీసుకురావడానికి తను ఎన్ని ప్రయత్నాలు చేస్తాడనే దానిపైనే కథ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ చాలా చాలా ఎమోషనల్గా ఉంది. శివాజీ కూడా అద్భుతంగా యాక్ట్ చేసినట్టు కనబడతా ఉన్నాడు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఆడాలి. దీనివల్ల కొత్త దర్శకులు రావాలి, కొత్త కంటెంట్ రావాలి. ప్రతిసారి మనం మాట్లాడుకుంటాం, తమిళోళ్ళు అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు, మలయాళంలో అద్భుతమైన సినిమాలు తీస్తుంటారు. అలా మనం దృశ్య మూవీ కానీ ఇలా మనం రీమేకులు చేసుకుంటూ ఉంటాం. కానీ మన తెలుగులోనే ఇలాంటి కథలు వస్తే, పరాయి భాష వాళ్ళు తమిళ్ మలయాళీ వాళ్ళు కూడా ఇలాంటి సినిమాల్ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది? అలా నాకు ఈ సినిమా కనబడింది. ఖచ్చితంగా ఇది విమర్శకులు సైతం మెచ్చుకునే సినిమా అవుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే నానికి ఒక టేస్ట్ ఉంది, హీరో నానికి ఒక టేస్ట్ ఉంది. అదే ఆయన తన నిర్మించే సినిమాలో చూపిస్తున్నట్లుగా కనబడతా ఉంది. ట్రైలర్ చూస్తేనే నేను ఫిదా అయిపోయాను. ఖచ్చితంగా సినిమా చూడాలని నేను అనుకుంటున్నాను. మామూలుగా నేను సినిమాలకు సంబంధించిన రివ్యూలు చెప్పను. నాకు బాగా నచ్చితేనే నేను రివ్యూ చెప్తాను. ఇక చచ్చిపోయిన సినిమాని ఇంకా చంపడం ఎందుకని నేను సినిమాలకు సంబంధించిన రివ్యూలు అయితే నేను చెప్పను. కానీ నేను ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు చూసి రివ్యూ చెప్పాలన్నంత ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే ఆ కంటెంట్ నన్ను అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఆ ట్రైలర్ మీరు వీలైతే చూడండి. చాలా బాగుంది. కొత్త వాళ్ళు అద్భుతంగా చేసినట్లే కనబడుతుంది. ముఖ్యంగా దర్శి అయితే అదరగొట్టినట్టు కనబడతా ఉంది. నానికి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి పెడుతుందనే నమ్మకం నాకు కూడా ఉంది. సో మార్చి 14 నాడు తప్పకుండా ఈ సినిమా చూసే ప్రయత్నం అయితే మీరు చేయండి. ఎందుకో ఈ సినిమా మంచి సినిమా అవుతుందని నాకు అనిపిస్తుంది.